హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఫంక్షన్ స్టైల్లో బెండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. చాలా క్రిస్పీగా టేస్టీగా భలేగా ఉంటుంది. సేమ్ మనం ఫంక్షన్లో చేస్తే ఎలా ఉంటుందో అలా చేసుకోవచ్చు. కాబట్టి నేను చూపించే పద్ధతిలో తప్పకుండా ఈసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. సింపుల్ అండ్ టేస్టీ అయిన ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా. మరి లేట్ చేయకుండా ముందుగా నేను ఇక్కడ ఒక 300 గ్రాముల బెండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా కొంచెం ముక్కలుగా కట్ చేసుకున్నాను. మరీ చిన్న ముక్కలుగా చేయొద్దండి, కొంచెం పెద్దగానే చేసుకోవాలి. తడి మొత్తం తుడిచేసి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని కడాయిలో ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక ఇలాంటిది ఒకటి స్ట్రెయినర్ లాంటిది తీసుకొని దాంట్లోకి ఒక పావు కప్పు పల్లీలు వేస్తున్నాను. డైరెక్ట్గా ఆయిల్లోనే వేసుకోవచ్చు, కాకపోతే ఇలా వేయడం వల్ల మనకు అవి చిట్లకుండా ఈజీగా వేగుతాయి అన్నమాట. సో అందుకని ఇలా వేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువ హీట్లో ఉంది కాబట్టి ఒక 30 సెకండ్లోనే మనకు పల్లీలు అనేది ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి, ఇలా తీసేసుకున్నాక మీరు కావాలంటే డైరెక్ట్గా ఆయిల్లో వేసి కూడా చేసుకోవచ్చు. నేను అలాగే ఇక్కడ కొన్ని కాజు కూడా తీసుకుంటున్నాను. కాజు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, టేస్ట్ కోసం. మీ దగ్గర ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోండి, లేకపోతే మాత్రం స్కిప్ చేయండి. అలాగే పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను. ఇవి వేసినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పైన చిట్టపట్టలాడతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ కరివేపాకు, ఒక గుప్పెడు కరివేపాకు 2 రెమ్మల వరకు ఇలా వేసుకోవాలి. ఇది వేస్తే కూడా సేమ్ అలానే అవుతుంది కాబట్టి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు కరివేపాకును కూడా సేమ్ అదే బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకున్నాం కదా, నెక్స్ట్ లాస్ట్లో ఇప్పుడు మనం బెండకాయలను వేసుకోవాలి. బెండకాయలు తడి అనేది లేకుండా తుడుచుకొని కట్ చేసుకుంటాం కాబట్టి ఇలా డైరెక్ట్గా వేసుకుంటే మనకు చిటపటం అనే ఛాన్స్ అయితే ఉండదండి. మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అన్నీ వేసుకోవాలి. నేను 2 ట్రిప్పులుగా వేసానండి. ముందుగా సగం వేసుకున్నాను, ఆయిల్లో పర్ఫెక్ట్గా సరిపోయాయి కాబట్టి ఇంతే వేసుకున్నాను. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లో ఫ్లేమ్ పెట్టొద్దండి, మీడియం టు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ మారాక చూడండి, ఈ విధంగా అయ్యాక వీటిని ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసేసి ప్లేట్లోకి వేసేసుకోవడమే. ఇలా అయ్యే వరకు మీడియం టు హై ఫ్లేమ్లోనే, హై ఫ్లేమ్ కూడా పెట్టొద్దండి, మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి కానీ తర్వాత క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట. ఇలా ఆయిల్లోంచి కంప్లీట్గా తీసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ ఉంటుంది కదా, అది కంప్లీట్గా వేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అలాగనే వదిలేయొద్దండి, వేసాక కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే అన్ని వైపులా వేగుతాయి. కాబట్టి ఇలా మంచి కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటన్నిటిని అదే బౌల్లోకి తీసేసుకోవాలి. మనం పల్లీలు అవన్నీ వేసుకున్నాం కదా, వాటిలోకి వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను అన్నీ వేసుకున్నాక చూపిస్తున్నాను. ఇలా ఒకసారి కలిపేసుకున్నాక నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసుకొని ఒక మిక్సర్ జార్ తీసుకుందాము. చిన్న జార్ తీసుకోవాలండి. చిన్న జార్లోకి ఇప్పుడు 5-6 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసుకోవాలండి, పొట్టు తీయకుండా డైరెక్ట్గా వేసేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను ధనియాలు వేసుకోవాలి. ధనియాలు అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి కాబట్టి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే మీకు టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేస్తున్నాను. మనం వేసుకున్న బెండకాయలను బట్టి మీరు కారం అయినా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి నేను 1 టీ స్పూన్ అది టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాను, ఉప్పు కూడా. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం వెల్లుల్లి వేసాం కాబట్టి కొంచెం మెత్తగానే వస్తుంది, అయినా పర్వాలేదండి, మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకున్నాక దీని అంతటిని ఇప్పుడు బెండకాయల్లోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకుంటే అది కొంచెం మనకు మెత్తగా ఉంటుంది. వెల్లుల్లి వేసాం కాబట్టి ఇలా మెత్తగా ఉంటుంది. ఇలా స్పూన్తో కొంచెం కలుపుకున్నాక, ఇది స్పూన్తో కంప్లీట్గా కలవదండి, సో ఇప్పుడు మనం చేయితోనే కలిపేసుకుందాము. ఈ మెత్తగా ఉన్నదంతా చేతితో తీసేసుకుంటూ బెండకాయలకు బాగా పట్టించాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. బెండకాయలకు మొత్తం పట్టాలి. ఇలా మొత్తం కలిపేసుకుంటే మనకు ఇది రెడీ అయిపోయినట్టే. చూడండి, మొత్తం ఇలా కలిపేశాక చూపిస్తున్నాను. డైరెక్ట్గా సర్వ్ చేసుకోవడమే. ఇది వేడిగా ఉన్నప్పుడే కొంచెం మెత్తగా ఉంటుందండి, చల్లారే కొద్దీ స్పైసీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చేయండి, మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది. చూడండి, చూస్తూ ఉంటేనే యమ్మీ యమ్మీగా ఉంది కదా. స్పైసీగా తినే వాళ్ళైతే డైరెక్ట్గా అలానే తినేస్తారు.
అంత బాగుంటుంది మరి. కాబట్టి నేను చూపించే పద్ధతిలో ఈసారి మీ ఇంట్లో చేసి పెట్టారనుకోండి, ఎప్పుడు బెండకాయ తెచ్చినా ఇలానే చేయమంటారు. అంత బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.